రైట్ డీటెయిల్స్ చూస్తే దేశంలో వరుస విమాన ఘటనలు ప్రయాణికులను హడలెత్తిస్తున్నాయి. ఎయిర్ ఇండియా విమానాల్లో సాంకేతిక లోపాలు ఒక్కొక్కటిగా బయటపడడం టెన్షన్ పెడుతోంది. ముంబై వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానంలో సాంకేతిక లోపం బయటపడడం కలకలం రేపుతోంది. దాదాపు 160 మంది ప్రయాణికులతో ఢిల్లీ నుంచి ముంబైకి వెళ్లేందుకు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం సిద్దమైంది. అయితే ముందుగానే సాంకేతిక లోపం తలెత్తినట్లు గుర్తించడంతో టేకాఫ్ నిలిపివేశారు. దీంతో త్రుటిలో ప్రమాదం తప్పిందంటూ అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రైట్, ఈ విమాన ఘటనలతో ప్రయాణికులకు ప్రయాణం అంటేనే హడలెత్తిపోతున్న పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ఎయిర్ ఇండియా విమానాల్లో సాంకేతిక లోపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్న నేపథ్యంలో టెన్షన్ పడే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తుంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, శంకరి, విమానయానం వేగంగా మారుతున్నటువంటి భారతదేశంలో ప్రయాణ భద్రత పైన రాజీకి తావు ఉండకూడదు అంటూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకే తగినటువంటి చర్యలు కూడా తీసుకుంటుంది. ఎయిర్లైన్స్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, అదేవిధంగా సాంకేతికతను అప్డేట్ చేయటం తప్పనిసరి. లేకపోతే ఈ రోజు త్రుటిలో తప్పినటువంటి ఈ ప్రమాదం రేపు ఏదో ఒక విమానం విషాద కావ్యంలోకి దారితీసే ఆశ్చర్యం కూడా లేదు అన్నది భారత ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. అందుకే ఇప్పుడు ప్రయాణికుల భద్రత ఎవరి బాధ్యత అన్నది కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు తొలి రోజే కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు చాలా స్పష్టంగా ఏదైతే రాజ్యసభలో సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ స్పష్టమైనటువంటి సమాధానం చెప్పారు. ఈ సమయంలో ఏదైతే ప్రయాణికుడిగా నేను నా ప్రయాణ భద్రతను ఎలా నమ్మాలి అంటూ ప్రతి ఒక్కరు కూడా అడుగుతున్నారంటూ ప్రతిపక్షాలు లేవనెత్తినటువంటి ప్రశ్నలకు ఆయన ప్రభుత్వం, అదేవిధంగా ఎయిర్లైన్ నియంత్రణ సంస్థల బాధ్యత మన భద్రతను నిర్ధారించడమే. అయితే ప్రజల్లో ఈ విషయంలో నమ్మకం బాగా దెబ్బతింటున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ DGCA గత కొద్ది నెలలుగా ఎయిర్లైన్ సంస్థల పైన పలు నిఘాలు పెట్టింది. కొన్ని కంపెనీలకు జరిమానాలు, కొన్ని విమానాలను ఫిట్నెస్ సర్టిఫికెట్ లేని కారణంగా ఆపివేయడం వంటివి జరిగినాయి. అయినప్పటికీ కొన్ని సాంకేతిక లోపాల సంఖ్య అయితే తగ్గటం లేదు. దీనిపైన కేంద్ర ప్రభుత్వం కొంచెం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అయితే అసలు ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ అన్న అంశంపై కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. కొన్ని విమానాలలో అంటే సాంకేతిక లోపాలు జరగడానికి అనేక కారణాలు ఉండొచ్చు. ఎయిర్ ఇండియా వంటి సంస్థలు అయితే కొన్ని వాటిల్లో కొంత పాతబడ్డటువంటి విమానాల సంఖ్య కొంత ఎక్కువగా ఉంది. నిర్వహణ నిబంధనలు పాటించడం దానివల్ల కొంచెం కష్టం అవుతుంది. అదేవిధంగా విమాన రద్దీలు, షెడ్యూల్ ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంది. మిగిలిన విమానాలను వేగంగా తిరిగి పంపాలన్న తాపత్రయంతో పూర్తి తనిఖీలు కాకుండా టేకాఫ్ జరుగుతుంది. అందువల్ల కూడా కొంత ఈ యొక్క ప్రమాదాలు జరుగుతున్నాయి. లోపాలు ముందుగానే గుర్తించకపోవడం వల్ల ప్రమాదాల తీవ్రత పెరుగుతుంది. ఇవి మానవ తప్పిదాల వల్ల జరుగుతుంది. ఎయిర్ ట్రాఫిక్ నిర్వహణ సమస్యలు కూడా తలెత్తున్నాయి. పెద్ద నగరాల్లో అయితే ఎయిర్ ట్రాఫిక్ ఒత్తిడి వల్ల అనేక సార్లు సాంకేతిక లోపాలను కూడా నివారించే అవకాశం లేకుండా పోతుంది. అందుకే ఇందాక మీరు చెప్పినట్లుగా ఈ రోజు ఏదైతే ముంబై వెళ్లాల్సినటువంటి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు సాంకేతిక లోపం బయటపడటం కొంత కలకలం రేపుతుంది. దాదాపు 160 మంది ప్రయాణికులతో ఢిల్లీ నుంచి ముంబై వెళ్లేందుకు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం సిద్ధమైన తరుణంలో ముందుగానే సాంకేతిక లోపం గుర్తించి దాన్ని టేకాఫ్ వెంటనే నిలిపివేశారు. లేకపోతే కొంత ప్రమాదం అయితే జరుగుతుండేది. ఇది త్రుటిలో తప్పిన ప్రమాదంగా మనం చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.